హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మనం వీడియోకి అయితే ఎంటర్. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇంకా ఇంగ్లాండ్ సిరీస్ దగ్గరకు వస్తుంది. కొత్త కెప్టెన్, కొత్త కోచ్, మరి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఎందుకంటే స్క్వాడ్లో చూసుకుంటే చాలా మంచి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ రీసెంట్గానే ఇండియా మ్యాచెస్లో కూడా మంచి మంచి ప్లేయర్స్ అక్కడ చూసుకుంటే స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్ చాలా బిగ్ బచ్చం క్రియేట్ చేసిళ్ళు. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే కరుణ్ నాయర్ ఫస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ఏ విధంగా రాణించిండో, డబుల్ సెంచరీ కొట్టిండు, ఏకంగా 204 అయితే కొట్టిండు. ఇంకా తర్వాత చూసుకుంటే శార్దుల్ ఠాకూర్ మంచిగా రాణిస్తున్నాడు, నితీష్ కుమార్ రెడ్డి మంచిగా రాణిస్తున్నాడు, ధ్రువ్ జురేల్ మంచిగా రాణిస్తున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే మరి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. కెప్టెన్కి అండ్ కోచ్కి ఖచ్చితంగా హెడ్ ఎక్ అయితే ఉంటుంది. మరి ప్లేయింగ్ లెవెన్లో ఎవరెవరు ఉంటారు అనేది. అభిమన్యు ఈశ్వరన్ కూడా మరి ఇండియా ఏకైతే కెప్టెన్సీ చేసిండు. సో సెకండ్ మ్యాచ్లో మనం చూసినాక బోత్ ఇన్నింగ్స్లో చాలా బెటర్ రానిచ్చిండు. కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టిండు. సో ఓవరాల్ చూసుకుంటే చాలా పాజిటివ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. మరి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది, మరి ఎవరెవరికి ఛాన్స్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా ప్లేయర్స్ మధ్య పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ చూసుకుంటే శార్దుల్ ఠాకూర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి మధ్య పోటీ అయితే ఉంటుంది. అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే కరుణ్ నాయర్ అండ్ సాయి సుదర్శన్ మధ్య కూడా పోటీ అయితే ఉంటుంది. సో కాబట్టి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. కరుణ్ నాయర్ రీసెంట్గానే డబుల్ సెంచరీ కొట్టిండు. బ్యాక్ టు బ్యాక్ ఇన్నింగ్స్లో మంచి మంచి నాక్స్ అయితే ఆడుతూ వస్తున్నాడు. మరోవైపు ఐపీఎల్లో సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరి మధ్య ఖచ్చితంగా పోటీ అయితే ఉంటుంది. ఇద్దరికి ఆడితే మాత్రం మళ్ళీ తర్వాత శార్దుల్ ఠాకూర్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య పోటీ అయితే ఉంటుంది. సో కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మనకైతే ఉంటున్నాయి. ఒకళ్ళ గిట్ట సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఇద్దరు ఆడితే గిట్ట శార్దుల్ ఠాకూర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరిట్లలో ఒక్కరికి ఛాన్స్ అయితే రావచ్చు. ఇద్దరు గిట్ట ఆడాలనుకుంటే గిట్ట అక్కడ కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కరిని ఆడిస్తారు. సో ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ మొత్తం ఈ నలుగురు మధ్యనే ఉందని చెప్పుకోవచ్చు. మరి నలుగురిట్లా ఇద్దరికైతే ఛాన్స్ ఉంటుంది. లేదు ఒక బ్యాట్స్మెన్, ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆడతారనుకుంటే ఇంకొక బౌలింగ్ అటాక్తో కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే మళ్ళీ అక్కడ బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ అండ్ ప్రసిద్ధి కృష్ణ మధ్య పోటీ అయితే ఉంటుంది. ఒకరి గిట్ట ప్రసిద్ధి కృష్ణ, హర్షదీప్ సింగ్ బోత్ ఇద్దరు ఆడాలనుకుంటే గిట్ట మరి ఇక్కడ చూసుకుంటే వీళ్ళ నలుగురిలో ఇద్దరైతే ఆడతారు. ఒక బ్యాట్స్మెన్, ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. సో ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఒక్కసారి మనం చూసుకుంటే అక్కడ కాంబినేషన్ వచ్చేసి ఓపెనర్స్ వచ్చేసి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్, 3లో కరుణ్ నాయర్, 4లో శుభ్మన్ గిల్, 5లో రిషబ్ పంత్, 6లో నితీష్ కుమార్ రెడ్డి, 7లో రవీంద్ర జడేజా, 8లో శార్దుల్ ఠాకూర్, 9లో జస్ప్రీత్ బుమ్రా, 10లో మొహమ్మద్ సిరాజ్, 11లో హర్షదీప్ సింగ్. సో ఈ విధంగా వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. బట్ బోత్ సుదర్శన్ అండ్ కరుణ్ నాయర్ ఆడాలనుకుంటే ఇక్కడ సాక్రిఫైస్ అయితే వేయలే. శార్దుల్ ఠాకూర్, నితీష్ కుమార్ రెడ్డి లేదు, సేమ్ ఇదే ప్లేయింగ్లతో వెళ్ళాలి. బట్ ఇంకొక ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నా అని శార్దుల్ ఠాకూర్, నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో ఇంకొక ఫాస్ట్ బౌలర్ని కూడా ఆడించవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే మరి కాంబినేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. మరి ఈ కాంబినేషన్ బెటర్ అయితే ఉంటుంది. మరి మీ యొక్క కాంబినేషన్ ఏదో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి.